లో ఆర్ఓ, ఏఆర్ఓ, పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలి అంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకోవాలి అంటూ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రయాగ్రాజ్ లో యూపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కమిషన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు బ్యారికేడ్లు దాటుకుని కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అభ్యర్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేలాదిగా చేరుకున్న అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీక్షలు ఒకే రోజు నిర్వహించాలి అంటూ డిమాండ్ చేశారు. యూపీ వ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతోంది. ప్రధానంగా ఆర్ఓ, ఏఆర్ఓ, పీసీఎస్ పరీక్షలు ఒకేసారి నిర్వహించాలని యూపీపీఎస్సీ కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక డిసెంబర్ 7-8 తేదీల్లో పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షలు, డిసెంబర్ 22-23 తేదీల్లో ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం పట్ల అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అభ్యర్థులు తాము పాత పద్ధతిలో అంటే ఒకే రోజు ఒకే షిఫ్ట్ లో పరీక్షలు రాసేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బహుళ షిఫ్టుల్లో నిర్వహించడం వల్ల మార్కుల సరాసరి కంటే అనేక రకాల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది అన్నది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా యూపీపీఎస్సీ ఒకే రోజు ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మౌలిక వసతులు లేవు. సాంకేతిక పరమైనటువంటి అంశాలు కూడా కొంత ఏర్పాట్లు చేయలేకపోతున్నాం. వసతులు అందుబాటులో లేకపోవడం వల్ల 10 లక్షలకు పైగా అభ్యర్థులు ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలకు రిజిస్టర్ కావడంతో ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించడం కష్టతరం అన్నది యూపీపీఎస్సీ చెప్తున్నటువంటి మాట. అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడంతో పరీక్షల నిర్వహణకు మద్దతుగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. 5 లక్షల కంటే ఎక్కువ అభ్యర్థులు ఉన్నటువంటి పక్షంలో బహుళ షిఫ్టులు నిర్వహించడం తప్పనిసరి అనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీన్ని విద్యార్థులు కొంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణాల వల్లనే యూపీపీఎస్సీ పరీక్షలను బహుళ షిఫ్టుల్లో నిర్వహించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అయితే అభ్యర్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో యూపీపీఎస్సీ అభ్యర్థులు తమ నిరసనలను కొనసాగిస్తూ ఉన్నారు. డిసెంబర్ 7-8 తేదీల్లో పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షలు, అదేవిధంగా 22-23 తేదీల్లో ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలు జరపడానికి యూపీపీఎస్సీ ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ 2 పరీక్షలను కూడా ఒకే రోజు ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలన్నది అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే షిఫ్ట్ లో మార్పుతో
స్కోర్లలో కొంత అసమానతలు రావచ్చు అన్నది వాళ్ళ భయాందోళనలకు ప్రధానమైనటువంటి కారణం. అభ్యర్థుల నిరసనలు సామాజిక మాధ్యమాల్లో కూడా హోరెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో 2 లక్షలకు పైగా ట్వీట్లు ఏదైతే UPPSC_ROARO_1shift హ్యాష్ ట్యాగ్ తో కూడా నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ పరీక్షలకు పెద్ద ఎత్తున వసతులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది వివరణ ఇస్తూ ఉంది. అధికారిక ఆదేశాల ప్రకారం 5 లక్షల కంటే ఎక్కువ అభ్యర్థులు ఉన్నటువంటి పరీక్షలే బహుళ షిఫ్ట్లో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది UPPSC వాదన. ఈ నిరసనలకు సంబంధించి ఇంకా అంటే యూపీ ప్రభుత్వం అయితే ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. మరి రోజు రోజుకి ఈ ఆందోళన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మరి యూపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ. गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। बेटी न्याय मांगे, न्याय मांगे, बेटी न्याय मांगे, न्याय मांगे। अरे पुलिस प्रशासन न्याय दो, भारत के प्रशासन न्याय दो, बेटी के ऊपर गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी।